ఒకే కారులో పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్ ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు. ఇది నేను హైబ్రిడ్ గురించి చెప్తున్నానంటే హైబ్రిడ్ కార్ గురించి చెప్పట్లేదండి. ఒకే కారులో మీరు పెట్రోల్ కొట్టించొచ్చు, అలాగే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో, కావాలంటే ఈవీలో నడుపుకోవచ్చు. సో, ఇది హైబ్రిడ్ కూడా కాదు. సో, ప్లగ్ ఇన్ హైబ్రిడా అంటే అది కూడా కాదు. అసలు ఈ డీఎంఐ టెక్నాలజీ ఏంటి? ఈ ఇవన్నీ కూడా అర్థం చేసుకుందాం. ఎందుకంటే బీవైడీ వాళ్ళు కొత్తగా డీఎంఐ టెక్నాలజీ అని పట్టుకొచ్చారు. అండ్ సీల్ యూ అనే కార్‌ని లాంచ్ చేయబోతున్నారు. సో, ఈ మొత్తం విషయం మీద, మొత్తం మ్యాటర్ మీద మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు కార్ కొనే ప్రాసెస్‌లో సీరియస్‌గా ఉంటే కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్స్‌లో ఉంటుంది. వాట్సాప్ గ్రూప్‌లో ఈవీ కార్స్ కొనేవాళ్ళు, కొనాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ కొన్నవాళ్ళు, తర్వాత నార్మల్‌గా ఏ కార్ కొనాలనుకునే వాళ్ళు అందరూ ఉంటారు. డిస్కస్ చేస్తారు, కొటేషన్ షేర్ చేసుకుంటారు, గ్రూప్‌గా వెళ్ళి బై చేస్తారు. సో, దానివల్ల ఎక్కువ డిస్కౌంట్స్ దొరుకుతాయి. మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. బీవైడీ డీఎంఐ టెక్నాలజీ గురించి మాట్లాడే ముందు అసలు బీవైడీ కంపెనీ గురించి కొంచెం బేసిక్స్ మాట్లాడుకుందామండి. సో, బీవైడీ అనేది స్టార్టింగ్ యాక్చువల్లీ ఒక బ్యాటరీ తయారు చేసే కంపెనీగా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్‌గా అది ఒక ఆటోమొబైల్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయిందనమాట. సో, ప్రపంచంలో ఉన్న ప్లగ్ ఇన్ హైబ్రిడ్స్‌లో 30% హైబ్రిడ్ కార్స్ ఈ డెఫినెట్లీ బీవైడీ కంపెనీవే అమ్ముతున్నారండి. అండ్ ఇది ఎలక్ట్రికల్ బ్యాటరీ టెక్నాలజీలో లీడర్ అని చెప్పుకోవచ్చు. సో, బీవైడీ కార్స్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నాయి. కొంతమంది ఇండియాలో గానీ మన సబ్స్క్రైబర్ తెలియనోళ్ళు ఏమనుకుంటారంటే బీవైడీ ఒక కొత్త కంపెనీ అనుకుంటున్నారు. ఇది కొత్త కంపెనీ కాదు. ఆల్మోస్ట్ ఇది 2008 నుంచి కూడా కార్స్ అమ్ముతుంది. ఈరోజు ఎలక్ట్రిక్ కార్స్ విషయంలో ఇది వరల్డ్ లీడర్ అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు మనం బీవైడీ డీఎంఐ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో బీవైడీ సీల్ యూ అనే కార్ అండి. ఇది ఆల్రెడీ యూరోప్‌లో లాంచ్ అయ్యిందనమాట. సో, ఇండియాలో కూడా పట్టుకొద్దామని చూస్తున్నారు. సో, ఈ కార్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే డీఎంఐ టెక్నాలజీ అని డ్యూయల్ మోడ్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ అని అంటున్నారు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దాంతోపాటు 18 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. అది 18 కిలోవాట్ అవర్ ఏం సరిపోతుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా కాంబినేషన్స్‌లో దీన్ని వీళ్ళు వర్కౌట్ చేస్తారన్నమాట. సో, ఇప్పుడు డీటెయిల్స్ చెప్తాను. సో, ఈ కార్‌లో ఏంటంటే మీరు పెట్రోల్ ఫిల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. మరి పెట్రోల్ కారా, ఈవీ కారా అని మీకు కొంచెం డౌట్ రావచ్చు. బట్ దీన్నే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అంటారండి. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అంటే ఏంటంటే మీరు ఈ కార్‌ని పెట్రోల్‌తో కూడా నడుపుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు ఛార్జింగ్ పెట్టుకొని బ్యాటరీ మోడ్ అంటే ప్యూర్ ఈవీ మోడ్‌లో కూడా నడుపుకోవచ్చు అనమాట. సో, ఇది ఆప్షన్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్‌లో. నార్మల్ హైబ్రిడ్‌తో కంపేర్ చేసుకుంటే డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ హైబ్రిడ్ కార్స్‌లో ఏమవుతుందంటే మనము ఇంజిన్ ఉంటది. ఒక ఇంజిన్ ఉంటది. ఒక బ్యాటరీ ఉంటది. సో, ఆ ఇంజిన్ ఆ బ్యాటరీని చిన్న సైజ్ బ్యాటరీ ఉంటది. ఆ బ్యాటరీని పవర్ చేస్తూ ఉంటదనమాట. ఎలా అయితే ఇంజిన్ రొటేట్ అవుతున్నప్పుడు ఆ రొటేషన్ పవర్ యూజ్ చేసుకొని ఆ బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతూ ఉంటది. బ్యాటరీ చిన్నది కాబట్టి కొంత టైం వరకు మనకి బ్యాటరీ మీద నడుస్తది. తర్వాత మళ్ళీ అది పెట్రోల్ మీద స్విచ్ అయిపోద్దనమాట. సో, దాన్ని హైబ్రిడ్ అంటాం. కానీ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అలా కాదు. మీకు ప్యూర్‌గా ఈవీ మోడ్‌లో నడుస్తది. ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది వీటిలో. అండ్ ప్యూర్‌గా మనకి పెట్రోల్ కార్‌లా కూడా నడుస్తదనమాట. అవి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్స్ అంటే. అసలు బీవైడీ డీఎంఐ టెక్నాలజీ ఏంటనేది తెలుసుకుందాం. ఇక్కడ బీవైడీ డీఎంఐ టెక్నాలజీ అసలు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అనే కాన్సెప్ట్ దగ్గర ఆగిపోకుండా ఇంకొంచెం ఒక స్టెప్ ముందు పట్టుకెళ్తున్నారు. సో, వీళ్ళు డ్యూయల్ మోడ్ ఇంటెలిజెంట్ అని చెప్పి 3 మోడ్స్‌లో పట్టుకొస్తున్నారు. ఆ 3 మోడ్స్ ఏంటంటే ఫస్ట్‌ది ఈవీ మోడ్ అండి. ఈవీ మోడ్ అంటే కంప్లీట్‌గా ఎలక్ట్రిక్ కార్‌గా మనం నడుపుకోవచ్చు. సో, ఈవీ వర్షన్ అనమాట. చార్జ్ చేసుకున్నారు. లైక్ ఇది దే ఆర్ ప్రామిసింగ్ లైక్ అరౌండ్ 80 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ వరల్డ్ రేంజ్. సో, 80 కిలోమీటర్స్ రియల్ వరల్డ్ రేంజ్ వస్తే గనక మీరు ఆఫీస్‌కి వెళ్ళి రావడానికి లైక్ మీరు రోజు 30 ఆర్ 60 కిలోమీటర్స్ ఒక 60 కిలోమీటర్స్ నడుపుతారనుకుందాం. సో, ఇది యూజ్ చేసుకొని మీరు రియల్ వరల్డ్ ఆఫీస్‌కి వెళ్ళి రావచ్చు. పెట్రోల్ కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో, సిటీలోని మీరు కంప్లీట్‌గా ఈవీ మోడ్‌గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సిరీస్ హైబ్రిడ్ మోడ్. ఈ సిరీస్ హైబ్రిడ్ మోడ్‌లో ఎలా ఉంటదంటే ఇంజిన్ ఏదైతే ఉందో ఆ ఇంజిన్‌లో మీరు అంటే మన ఇంజిన్‌లో పెట్రోల్ పోస్తారు. సో, ఆ ఇంజిన్ ఏం చేస్తదంటే ఇంజిన్ తిరుగుతుంది. ఇంజిన్ తిరిగినప్పుడు ఆ పవర్ జనరేట్ అవుతుంది కదా! అది ఎలక్ట్రిసిటీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ మోటార్‌ని రొటేట్ చేస్తుంది. సో, ఎలక్ట్రిక్ మోటార్ నుంచి వీల్స్‌కి మనకి ఎనర్జీ దొరికి వీల్స్ తిరుగుతాయి. సో, ఇక్కడ పెట్రోల్ యూజ్ చేసుకొని ఎలక్ట్రిక్ మోటార్‌ని తిప్పి ఆ ఎలక్ట్రిక్ మోటార్ ఏమో చక్రాలు తిప్పుతాం. దీన్ని సిరీస్ హైబ్రిడ్ మోడ్ అంటారు. దీనిలో కూడా ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది దీనివల్ల. సో, ఇది వన్ మోర్ మోడ్ అండి. ఇంకా థర్డ్ మోడ్ వచ్చేసి ప్యారలల్ మోడ్.
సో ప్యారలల్ మోడ్లో ఏమవుతుందంటే పెట్రోల్ ఇంజన్ ప్లస్ ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కూడా కలిపి పవర్ని జనరేట్ చేసి ఎక్కువ హై పికప్ కావాల్సినప్పుడు యూజ్ అవుతాయి. మీరు ఎక్కువ ఓవర్టేకింగ్ చేయాలనుకున్నప్పుడు, అడ్వెంచరస్గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు యూజ్ అవుతుంది అనమాట. దీన్ని ప్యారలల్ మోడ్ అంటారు అనమాట. సో ఇలాగ 3 మోడ్స్ని వీళ్ళు BYD వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ అంతా ఇలా వస్తుంది కదా, సో ఈ టెక్నాలజీ అంతా కలుపుకొని BYD వాళ్ళు సీల్ అని యాక్చువల్గా ఉంది ఆల్రెడీ, మిగతా కంట్రీస్లో ఫేమస్. BYD సీల్ యూ అనే కార్ని వీళ్ళు లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో ఇది 35 lakhs వరకు అప్రాక్సిమేట్గా ప్రైస్ ఉండొచ్చు అని తెలుస్తుంది అనమాట. అండ్ ఇది లాంచింగ్ వచ్చేసి మనకి మోస్ట్లీ దివాళీ టైం కల్లా లాంచ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇది ఎవరి కోసం బెస్ట్ అంటే, ఎవరికైతే హూ వాంట్స్ బెస్ట్ ఆఫ్ బోత్ ద వరల్డ్స్, మేబీ వాళ్ళ కోసం కొంచెం ఇది బెటర్గా ఉంటుందండి. లైక్ మీకు పవర్ కావాలి, అట్ ద సేమ్ టైం ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా కావాలి, రేంజ్ యాంగ్జైటీ వద్దు అనుకునే వాళ్ళకి ఇదైతే పనికొస్తుందండి. సో ఇదండి BYD DMI టెక్నాలజీ గురించి. సో డిఫరెంట్గా 3 మోడ్స్తో వస్తుంది. లైక్ ఈ టెక్నాలజీ అనేది ఎలక్ట్రిక్ కార్స్కి కొంచెం మించి ఉన్నది. అఫ్కోర్స్ ప్రైజింగ్ అయితే ఎక్కువే, బట్ ఇఫ్ యూ వాంట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్యాకేజ్ డెఫినెట్లీ ఇట్ మేక్స్ మచ్ మోర్ సెన్స్ అండి. సో ఇలా కార్స్ రోజు రోజుకి కొత్త టెక్నాలజీ వస్తుంది, డిఫరెంట్ కార్స్ వస్తున్నాయి. సో మీకు ఏ కార్ కొనాలనే కన్ఫ్యూజన్ ఉంటే కనుక నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు. నాతో మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నాతో మాట్లాడాలంటే మీరు నాతో కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేయడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు కన్సల్ట్ చేయాలి అనుకుంటే లింక్ యూజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు వాట్సాప్, ఇక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి కూడా మీరు కన్సల్టెంట్ మెసేజ్ పెడితే మా టీం మీకు గైడ్ చేస్తారు. అండ్ ఎంతవరకు చూసారనుకుంటే వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ 13 అప్కమింగ్ EV కార్స్ గురించి ఈ వీడియో చేశాను. ఈ వీడియో కూడా చెక్ చేయండి. ఐఎమ్ వెరీ మచ్ షూర్ మీకు నచ్చుతుంది.